హాయ్ అండి. మనం కొత్త చీపర్ అయితే తీసుకొస్తుంటాం కదా. ఇదైతే తీసుకొచ్చినప్పుడు చూడండి, ఇలా ఓపెన్ చేసేసి దీంట్లో అయితే చాలా ఇది పొట్టు అనేది ఉంటుంది. దీంట్లో రాలుతూ ఉంటుంది. ఇంట్లో ఊడ్చినా కూడాను చాలా వచ్చేస్తూ ఉంటుంది. మనం ఊడ్చినట్లే ఉండలేదు, అంతా దుమ్ము దుమ్ములాగా ఉంటుంది కదా. అలా కాకూడదంటే చూడండి, ఇట్లా ఉంటుంది. చేతులకే ఇట్లా ముట్టుకుంటేనే వచ్చేస్తుంది కదా. దీంట్లో ఉండేది కొత్త పరకుతో ఇట్లా అంతా గలీజ్ అనేది ఇంట్లో ఊడ్చినా కూడా దీంట్లో ఉండేదే గలీజ్ పడిపోతూ ఉంటుంది. ఇంక మనం ఊడ్చేది ఏంది వస్తుంది దీంట్లో కదా. అదే అలా కాకూడదంటే చూడండి ఎంత వచ్చేస్తుందో. ఇట్లా అంటూ ఉంటే మనము నెల రోజులు ఊడిసినా కూడా అట్లే వచ్చేస్తూ ఉంటుంది. దాంట్లో ఉండేదంతా ఇంట్లో రాలేస్తూ ఉంటుంది. బండ్లు తుడిచినప్పుడు అంతా వస్తూ ఉంటుంది. ఇదైతే ఇట్లా ఆడితే ఒక బట్టలు తిక్కుతాం కదా, బ్రష్ బట్టలు తిక్కేటప్పుడు వాష్ చేసేటప్పుడు ఉంటుంది కదా బ్రష్, ఆ బ్రష్ అయితే తీసుకొనేసి ఇట్లా మెల్లగా ఇట్లా అనేస్తూ ఉంటే దాంట్లో ఉండే పొట్టు అయితే వచ్చేస్తూ ఉంటుంది. నేను ఈ బట్ట అయితే పరచుకోయినాను. మావి బండ్లు అట్లే ఉన్నాయి కదా, కింద ఫ్లోరింగ్ వేసిండేటివి ఆ కలరే ఉండే, డార్క్ కలర్. అందుకోసం దాంట్లో కనిపించలేదు. అందుకోసమే నేను బట్ట అనేది ఇట్లా పరుచుకొని వేస్తున్నాను. దీంట్లో చూసారా, ఇట్లా అనేస్తూ ఉంటే నీట్గా అంతా వచ్చేస్తూ ఉంది, బాగా క్లీన్ అయిపోతుంది. ఇదైతే మనం ఇట్లా చేసేసి కూడా మనము వాడుకుంటే సరిపోతుంది, యూజ్ చేసుకుంటే. ఇది ఇట్లా కొద్ది కొద్దిగానే తీసుకొని ఇట్లా అనేస్తూ ఉండాలా, వచ్చేస్తుంది. లేదంటే పైన అంటే పైననే పోతుంది, లోపలంతా అట్లే ఉండేస్తూ ఉంటుంది. చాలా ఉంటుంది దీంట్లో అంతా గలీజు. ఇన్ని రోజులు ఈ టిప్ తెలియకపోయా, ఇప్పుడు తెలిసిందనేసి దీన్నైతే ఇట్లా ఎక్కువగా ఇట్లా దూవేయకూడదు. ఇట్లా రివర్స్ అంటే అవైతే పరక్కడ్డీలు అయితే ఇరిగిపోతాయి. అలా ఇరిగిపోకుండా మనం నీట్గా దీన్ని అయితే ఇట్లా చేసి చూసారు కదా, ఎంతైతే వచ్చేస్తూ ఉంది, ఎంత రాలిపోయింది, ఎన్ని రోజులు కావాలి అదంతా క్లీన్ కావాలంటే. చూడండి బట్ట పైన ఎంత పడిపోయిందో. ఇదైతే బాగా నీట్గా కావాలంటే ఇట్లా ఒక బ్రష్ అయితే తీసుకొనేసి ఇట్లా అనేస్తూ ఉంటే అంతా ఖచ్చితంగా పోతుంది. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి. కొత్త పరుపు తెచ్చినప్పుడు నీళ్ళకి అద్దితే ఎట్లంతా చేస్తే నీళ్ళ అద్దితే ఇవి కడ్లు అనేది ఇరిగిపోతూ ఉంటాయి. నీళ్ళకు కూడా అద్దొచ్చు, కానీ ఇదే సేఫ్టీ. మనము ఇలా అంతా క్లీన్ చేసేసి అప్పటికప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు కసునూకేకి. చూసారు కదా, ఇట్లా అంటా ఉంటే అంతా ఎంత బాగా రాలుతుంది, పొడి లాగా అంతా దుమ్ములాగానే ఉంది. ఇదంతా దుమ్ము పట్టింటుంది కదా, బయట అంతా తక్కులాడుకొని వచ్చి అట్లుంది అంతా. ఇది పొట్ట అంతా దీంట్లో చూడండి. ఈ పరకునైతే ఇలా అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నాం మేము. ఎప్పుడైతే మేము బాగా ధైర్యంగా ఊడ్చుకోవచ్చు దీంతో తీసుకొనేసి. ఇంకేం అసలు ఇంట్లో కొద్దిగా కూడా రాలదు. ఎన్నో రోజులైతే తెలియక అట్లే నూకేస్తూ ఉంటుంది. అంతా ఇంట్లో అంతా గలీజ్ అయిపోతా ఉండే. చూసారు కదా ఎంత గలీజ్ అనేది ఉంది. మీరు కూడా అంతే ఇలా ఫాలో కండి.